My dears, welcome to my class. I am here with explaining the concept, the grammatical concept, that is one of the parts of speech, that is the preposition, here in the middle of it. Here I am going to differentiate the difference of different prepositions, which has some close meaning. I want to make you understand very clearly by explaining all these things. అంటే ఇక్కడ కొన్ని ప్రపోజిషన్స్ ఉన్నాయి. అక్రాస్కి ఎలాంటి డిఫరెంట్ ఏంటి, టువర్డ్స్కి త్రూకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా మాత్రం మర్చిపోకండి, మదర్ టంగ్లో తెలుగులో మనకి దాని అర్థం తెలిస్తే ఏ భాష అని వస్తుంది, అంతేగాని మనం ఏదో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కదా అని తెలుగుని మర్చిపోకూడదు. అంటే మన పరభాష ప్రవేశం కోసం మాతృభాష అనేది నాది, ఇది మాత్రం మర్చిపోకండి. Okay, now come to the point. Here I am going to explain you the concept that is across. Across అంటే ఏంటంటే ఒక పక్క నుంచి మరొక పక్కకి అడ్డముగా వెళ్ళడం. ఇప్పుడు సపోజ్ ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వాకింగ్ అక్రాస్ ది రోడ్, అంటే ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తున్నాడు అనమాట. దట్ ఇస్ అక్రాస్. ఐఎమ్ గోయింగ్ టు డిఫైన్ ఇట్ వన్స్. Across is used to indicate from one side to the another side. ఒక పక్క నుంచి మరొక పక్కకి, బ్రిడ్జికి పక్క నుంచి ఆ పక్కకి, నది ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి. You see, we traveled across the river in a boat. We traveled across the river in a boat, and that means we said. Across means అడ్డముగా. Here I am going to tell you, the old man is walking అక్రాస్ ద రోడ్. రోడ్డుకి అడ్డంగా నడుస్తున్నాడు, అంటే నిలువుగా అంటే లెంత్ వైజ్గా, అంటే ఒక పక్క నుంచి మరొక పక్కకి వెళ్ళడానికి మనం అక్రాస్ అని చెప్తూ ఉంటాం. చూడండి, ద బ్రిడ్జ్ ఈజ్ అక్రాస్ ది గోదావరి, అంటే గోదావరి నది ఉందండి, నదికి పక్క నుంచి ఆ పక్కకి. నౌ ఇట్ ఈస్ యు సీ దేర్ ఆర్ సో మెనీ ఓవర్ బ్రిడ్జెస్ బిల్ట్ అక్రాస్ ది రైల్వే ట్రాక్. అక్రాస్ ది రైల్వే ట్రాక్ ఉంది, ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళడానికి మనకి ఏం చేస్తాం, బ్రిడ్జెస్ కడతాం. దెన్ వాట్ ప్రపోజిషన్ దట్ వీ గో ఫర్ అక్రాస్. ఏంటమ్మా అక్రాస్ అంటే ఒక పక్క నుంచి మరొక పక్కకు. ఐ థింక్ మీట్ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ చూసినట్లయితే ఎలాంగ్. ఎలాంగ్ అంటే ఈ పొడవుగా, దాని గుండా, అదే అడ్డముగా, ఇది నిలువుగా వెళ్ళడం అనమాట. లిసన్ టు మీ. ఎలాంగ్ ఈజ్ యూజ్డ్ when something moves over the length of something, over the length of something. చూడండి, ఈ మధ్య మన తెలంగాణ ప్రభుత్వం హరితహార ప్రోగ్రాం మీద ఇక రోడ్డు గుండా, రోడ్డు పొడవున చెట్లు నాటుతున్నారు. ఇట్ మీన్స్ టు సే ప్లాంట్స్ ఆర్ ప్లాంటెడ్ అలాంగ్ ది రోడ్స్, అలాంగ్ ది రోడ్. అండర్స్టూడ్? సో దట్ ఈస్ ఓన్లీ ది మీనింగ్ హియర్. యు సీ ద బాయ్ ఈజ్ రన్నింగ్ అలాంగ్ ది రోడ్. ఇలా రోడ్డు పట్టుకుని వెళ్ళిపోతున్నారు, నిలువు ఇలా వెళ్ళిపోతారు అలాంగ్ ది రోడ్. నెక్స్ట్ ద ఆర్మీ ఈజ్ గార్డింగ్ అలాంగ్ ది కోస్ట్ లైన్, అంటే ఈ యొక్క కోస్టల్ లైన్ అమ్మట ఇలా పొడవుగా వాళ్ళు కాపలా కాస్తున్నారు అనమాట. అంటే అక్రాస్ అంటే అడ్డముగా, ఎలాంగ్ అంటే పొడవునా. ఈ అర్థం అనేది తెలియాలి. దెన్ ఓన్లీ ద ప్రపోజిషన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు చూజ్ విల్ బి కరెక్ట్. అదేనంటే మనకి ప్రపోజిషన్ ఏదైనా కానివ్వండి, మదర్ టంగ్లో దాని అర్థం పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు మాత్రమే దెన్ ఓన్లీ వాట్ ఎవర్ వీ డూ మే బీ కరెక్ట్, అన్లెస్ వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. అర్థవుతున్నాను? ఇది అనమాట. అంటే అక్రాస్ అంటే అడ్డముగా, ఎలాంగ్ అంటే పొడవుగా. మీకు అర్థమవుతుందా? చూడండి, వాట్ ఐఎమ్ టెలింగ్ ఈజ్ దట్ డోంట్ గో అక్రాస్ ది రోడ్. వీఆర్ గైడింగ్ ది చిల్డ్రన్, డోంట్ గో across the road because there is heavy traffic. Whenever somebody goes, a small child goes, there is a possibility of meeting with an accident. That's why we guide the children, don't go across the road. అర్థం మీకు? ఎలాగంటే పొడవున. దట్ ఈస్ ఓన్లీ ది డిఫరెన్స్. నెక్స్ట్ చూస్తే టువర్డ్స్ మీన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్. చూడు, ఈ బస్సు ఎటు వెళ్తుందండి, దిస్ బస్ గోస్ towards Hyderabad and in the direction of Hyderabad. Is it not? Here he is traveling towards east, in the direction of east. ఇప్పుడు పూర్వం కాలం చెప్పుకునేవారట, ఇంటి ఉత్తర దిక్కుగా వెళ్ళగరా అని. డోంట్ ట్రావెల్ టువర్డ్స్ ది నార్త్. అర్థమైందా? అంటే నార్త్ ఈస్ టు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్. దట్ మీన్స్ టు సే హియర్
He came running towards me. పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. Towards me అంటే in the direction of me. The bus goes towards Hyderabad. In the direction of Hyderabad అంటే హైదరాబాద్ మీదుగా. The tiger went towards the forest. Suppose they happen to see the footprints of a tiger. They realized that after studying the footprints, they came to a conclusion that the tiger went towards the forest. అంటే ఫారెస్ట్ వైపు వెళ్ళినది అని అర్థం చేసుకున్నాను. టువర్డ్స్ ఇక్కడ చూడండి, యూ హ్యావ్ టు యాక్ట్ టువర్డ్స్ యువర్ గోల్. అంటే యూ హ్యావ్ సెట్ ఎ గోల్. ఒక గోల్ పెట్టుకుంటాను లైఫ్, ఇది కావాలి అది కావాలి అని. దట్ మీన్స్ టు సే అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు యాక్ట్ towards your goal, in the direction of your goal to get succeed. This is the meaning of towards. అంటే అక్రాస్ అంటే అడ్డముగా వెళ్తాం, రోడ్డుగా అడ్డంగా. ఎలా మీన్స్ పొడవుగా. టువర్డ్స్ మీన్స్ ఆ దిక్కుగా. నెక్స్ట్ త్రూ అంటే త్రూ అంటే ఇట్ డినోట్స్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్. I am going to read the definition of it. Okay. So it is used when entrance, that is at one side and exit is in another side. ఒక చోట ప్రవేశం, మరో చోట బయట రావడం. Entrance means go in. Exit means go out. Suppose water flows through this pipe. Through అంటే గుండా, దాని గుండా అని అర్థం. ఆ దారి. Towards it means through. Through means dwara. Here one more example. Here light passes through glass. అంటే గ్లాస్ గుండా అది పయనిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, the NH road goes through our town. మా టౌన్ గుండా అది వెళ్ళింది. through. We have to travel through a thick forest on our way. అంటే మేము వెళ్ళవలసిన రూట్లో ఒక థిక్ ఫారెస్ట్ గుండా మేము ప్రయాణం చేయవలసి వచ్చింది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? చాలా జాగ్రత్తగా అండి. ఇది అక్రాస్ అడ్డముగా. Isn't it? The old man is walking across the road. రోడ్డుగా అడ్డంగా. Along. The boy is running along the road. చాలా జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి. అదేనమ్మా, అక్రాస్ మీన్స్ అడ్డంగా. దెర్ ఆర్ సో మెనీ బ్రిడ్జెస్ విచ్ ఆర్ బిల్ట్ అక్రాస్ ది రివర్స్. అండర్స్టూడ్? దెర్ ఆర్ సో మెనీ ప్లాంట్స్ విచ్ ఆర్ ప్లాంటెడ్ అలాంగ్ ది రోడ్స్. అక్రాస్, along. You might have understood the concept. Next one is that towards means in the direction of. He is walking towards the east. The tiger went towards the forest. That means here we have to know the way in which these words are used, for which what we have to know is we should know their Telugu meaning, their meanings in your mother tongue. Then only it will be easy for you. Two words means in the direction of. Towards. ఈ బస్సు ఎటు వెళ్తుందండి అని అడిగితే ఎటు వెళ్తుంది? The bus goes towards Hyderabad. ఎటు వెళ్తుంది? That means the direction in which it travels is asking. అర్థమవుతుందండి? ఇక్కడ చూడండి, త్రూ ద్వారా. చూడండి, ఎవరికైనా టంగ్ పుడిపోయింది అనుకోండి. హియర్ ద ఫుడ్ ఈజ్ సెంట్ త్రూ intestines. Understood? Like that, the oxygen is sent through some pipes. Like that, సపోజ్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి మనకి హైదరాబాద్ వరకు కూడా ఆయిల్ పంప్ చేస్తూ ఉంటారు. అంటే ఆయిల్ ఈజ్ సెంట్ టు హైదరాబాద్ త్రూ పైప్స్. పైప్ లైన్ ఉంది. సపోజ్ హియర్ దేర్ ఆర్ సో మెనీ వేస్ ఇన్ విచ్ different things are done by using different ways, for which we are using through. You see, the food is supplied through the agents. Buyer through the agents. Like this, we have to understand. Ante across addamuga, along, podavuna, towards in the adari gonda, in the direction of.
through, dwara. Like that, we have to understand that everything will be easy for you. We will meet with the next topic. అంటే phrasal verbs చెప్దాం ఉద్దేశంతో అంటే how does a preposition change the meaning of a prime verb? I will tell you in the following class. I think you may have understood. After that, we will go to what is the next concept, that is conjunctions. Okay, thank you. If you are interested, subscribe my channel, share it and like it. Thank you.